చోట జరగదు. ప్రాణం ఉంటేనే క్రమ పద్ధతి. ఆత్మ ప్రేరేపిస్తే విషయాలను గ్రహించడం గాని, విషయాలు ఆత్మలో ప్రవేశించడం గాని, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఈ విధంగా క్రమ పద్ధతి, అక్రమ పద్ధతి లోపల ఇంద్రియాలు పనిచేస్తాయి. మరి ఇంద్రియాల యొక్క ముఖ్యంగా జ్ఞాన వృత్తులేంటివి? అంటే ఇక్కడ అడిగేది ఏంటంటే అంతఃకరణం యొక్క జ్ఞాన వృత్తి ఏంటి అని అడుగుతున్నాడు పూర్వపక్షి. అంతఃకరణం యొక్క జ్ఞాన వృత్తి ఏంటివి? కర్మాల గురించి కాదు తను అడిగేది, జ్ఞానం గురించి అడుగుతాడు. అది కూడా అంతఃకరణం యొక్క జ్ఞాన వృత్తి గురించి అడుగుతాడు. అంతఃకరణం యొక్క జ్ఞాన వృత్తి ఏంటి అన్నదానికి ఈ 33వ సూత్రం ద్వారా ఏం చెప్తున్నాడు ఋషి? వృత్తయ పంచతయ్యా క్లిష్టా 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 అక్లిష్టా క్లిష్టా అక్లిష్ట పంచతయ. సేమ్ యోగ శాస్త్రంలో కూడా ఇదే సూత్రం వస్తుంది, యోగ దర్శనంలో అదే సూత్రం ఇక్కడ వచ్చింది. ఇక్కడ వాళ్ళను వీళ్ళు కాపీ చేశారా, వీళ్ళను వాళ్ళు కాపీ చేశారనే ఆలోచన కూడా మనకు వస్తుంది. కానీ సత్యం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. మీరు జ్ఞానులైనా, మీరు సమాధి ప్రజ్ఞ పొందితే ఇదే సూత్రం వస్తుంది మీ మనసులోకి. ఎందుకంటే ఈ సూత్రం సత్యం కనుక ఏ ఋషి ఆలోచించినా ఇదే సూత్రం వస్తుంది. అంటే అంతఃకరణం యొక్క జ్ఞాన వృత్తి ఏంటంటే వృత్తులు 5 రకాలు. వృత్తయ పంచతయా క్లిష్ట అక్లిష్టా. 5 రకాల వృత్తులు ఉన్నాయి, జ్ఞాన వృత్తులు. ఏంటి అవి? ప్రమాణము, విపర్యాయము, వికల్పము, స్మృతి, నిద్ర. ఇవి 5 వృత్తులు, మనస్సు యొక్క జ్ఞాన వృత్తులు ఇవి. ఇవి క్లిష్టము అక్లిష్టము. ఈ 5 వృత్తుల లోపల క్లిష్టము ఉన్నాయి, అక్లిష్టం ఉన్నాయి. ఈ 5 వృత్తుల లోపల క్లేశ సహితంగా మనము వృత్తులను ప్రకటిస్తే దాన్ని క్లిష్టము అంటారు. క్లేశము లేకుండా వృత్తులను ప్రకటిస్తే దాన్ని అక్లేశము అంటారు, అక్లిష్టము అంటారు. అంటే క్లేశాలు ఏంటివి? క్లేశాలు 5 రకాలు: అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఈ 5 రకాల అవిద్యతో, 5 రకాల్లో ఏదో ఒక రకమైన అవిద్య ఉన్నా, అంటే అవిద్య ఉన్నా, అస్మిత ఉన్నా, రాగం ఉన్నా, ద్వేషం ఉన్నా, అభినివేశముతో ఏ పని చేసినా అది క్లిష్ట వృత్తి అవుతుంది. ఒకవేళ వీటిని తొలగిస్తే, క్లేశాలను తొలగించి మనం వృత్తులను ప్రకటిస్తే అక్లిష్ట వృత్తి అవుతుంది. అదే ప్రమాణము, అదే విపర్యాయము, అదే వికల్పము, అదే స్మృతి, అదే నిద్ర క్లేశ సహితంగా ఉన్నప్పుడు క్లిష్టాన్ని కలిగిస్తుంది. క్లేశ రహితంగా ఉన్నప్పుడు అక్లిష్టము, అంటే దుఃఖాన్ని కలిగించదు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. దీన్ని మనం యోగశాస్త్రం లోపల ఇంకా విస్తృతంగా తెలుసుకుందాం. ఇక చివరి సూత్రము 34వ సూత్రం ఏం చెప్తున్నాడు అంటే, మరి క్లిష్టాన్ని దూరం చేయాలంటే మనం ఏం చేయాలి? అంటే మనకు కష్టం కలగకూడదు. కష్టం ఎక్కడ మొదలవుతుంది? అంతఃకరణంలోనే మొదలవుతుంది. అంతఃకరణం లోపల మొదలయ్యే ఆ కష్టము ఈ కర్మేంద్రియాల లోపల, జ్ఞానేంద్రియాల లోపల, శరీరం లోపల కష్టాన్ని తీసుకొస్తుంది. అంటే అంతఃకరణమే మూలం. అంతఃకరణం లోపల క్లిష్ట వృత్తులు ఉన్నప్పుడు మనము దుఃఖాన్ని అనుభవిస్తాం. అంతఃకరణం లోపల అక్లిష్ట వృత్తులు ఉంటేనే మనం సుఖాన్ని అనుభవిస్తాం. మరి అక్కడ ఉన్న క్లిష్ట వృత్తులను తొలగించడం ఎలా అనేది పూర్వపక్షి అడుగుతున్నాడు. దానికి ఋషి సమాధానం చెప్తున్నాడు. ఇది చివరి సూత్రము మన క్లాస్లో, 34వ సూత్రము. తన్నివృత్తౌ తన్నివృత్తౌ ఉపశాంతోపరాగః స్వస్థః. తన్నివృత్తౌ, ఏది నివృత్తి అయితే, అంటే క్లేశాలు నివృత్తి అయితే, ఉపశాంతోపరాగః అంటే ఇవి అంటే వృత్తులు క్లేశాల వల్ల క్లిష్టాన్ని కలిగిస్తున్నాయి కదా. క్లేశాలు తొలగిపోతే, మనకు క్లేశ వృత్తులు తొలగిపోతే మనకు శాంతి అనేది లభిస్తుంది. స్వస్థః అంటే
మనలో మనం ఉంటాము. స్వస్థ్ అంటే మనలో మనం ఉంటాము. అంటే క్లేశాలను తొలగిస్తే చిత్తం యొక్క వృత్తులు అనేవి మనకు కష్టాలను కలిగించవు, దుఃఖాలను కలిగించవు. అంతేకాదు మన లోపల మనను ఉంచుతాయి. మనం వృత్తుల్లో ఎందుకుంటాము? వృత్తి సారూప్యమితరత్ర. వృత్తుల్లో ఉన్నప్పుడు వృత్తి రూపాన్నే పొందుతాము. వృత్తుల్లో ఎందుకుంటాము? క్లేశాలు ఉన్నప్పుడు వృత్తుల్లో ఉంటాము. క్లేశాలను తొలగిస్తే ఈ అక్లిష్ట వృత్తులు తొలగిపోతాయి గనక మన బాధలు, దుఃఖాలు తొలగిపోయి మనలో మనం ఉంటాము. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. యోగశాస్త్రంలో ఈ సూత్రం వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఈ సూత్రము అదే అర్థాన్ని తెలియజేస్తుంది. తన్నివృత్తౌ ఉపశాంతోపరాగ స్వస్థ. అంటే క్లేశాలనేటివి తొలగిపోతే వృత్తులు శుద్ధి అయిపోయి మనస్వరూపంలో మనం ఉంటాము అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. ఓం నమస్తే గురుజీ. నమస్తే జీ. ఇంద్రియం అంటే ఏమిటి గురుజీ? మన దేహంలో ఇంద్రియం అనేది ఎక్కడ ఉంటుంది? అంటే ఇది బ్రెయిన్ లో ఉంటుందా? అంటే ఏ విధంగా ఉంటుంది అనేది? ఇంద్రియము అంటే ఇందాక విన్నాము. ఇంద్రియం లోపల అంతరేంద్రియాలు అంటే అంతఃకరణము, కర్మేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. ఆత్మకు భోగాన్ని కలిగించేవి అంతరేంద్రియాలు, అంతఃకరణము. తర్వాత ఆత్మతోని పనిచేయించేవి కర్మేంద్రియాలు, ఆత్మకు జ్ఞానాన్ని కలిగించేవి జ్ఞానేంద్రియాలు. ఇవన్నీ కూడా అహంకారంతో తయారవుతాయి. ఇవి ఆత్మతో కూడి ఉంటాయి, సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. సూక్ష్మ శరీరం అంటే ఈ 3 అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు వాటితోనే ఉంటాయి. అంటే 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అనే దానికి హృదయంలో ఉంటాయంటే, తర్వాత మస్తిష్కంలో ఉంటాయని 2 అర్థాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే హృదయానికి గుండె అనే అర్థం వస్తుంది, మస్తిష్కం అనే అర్థం వస్తుంది సంస్కృతం లోపల. దానివల్ల కొంచెము అక్కడ ఇక్కడ అనే అపోహలనే ఉన్నారు. కానీ నాకు తెలిసిన దాని ప్రకారము, నేను పొందిన జ్ఞానం ప్రకారము, నాకున్న అవగాహన ప్రకారము, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మెదడులోనే ఉంటది అనేది నా అభిప్రాయము. ఈ అభిప్రాయం ఇప్పుడున్న జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. తర్వాత అది మారితే మారినట్టు చెప్తాను. కానీ ఇప్పటికున్న నా జ్ఞానం ప్రకారం నా అభిప్రాయము మెదడులోనే ఉంటాయి. కానీ ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఇంకా ఈరోజు ప్రాణం ఎలా పుడుతుంది అనే వీడియో చూసారా? దాని నుంచి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అది చాలా ఇంపార్టెంట్ వీడియో. దాన్ని 20 నిమిషాలు చేశాను, కానీ 20 గంటలు కూడా చేయొచ్చు వీడియో. అది జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ప్రాణం గురించి దేని లోపల కూడా క్లారిటీగా లేదు. అంటే సాంఖ్య దర్శనం లోపల 20 తత్వాల లోపల ప్రాణతత్వం లేదు. ప్రాణం ముఖ్యం అని చెప్తారు, ప్రాణము గొప్పది అని చెప్తారు, ప్రాణంతోనే ఈ ప్రపంచం నడుస్తుందని చెప్తారు. కానీ ప్రాణం ఎక్కడుంది? సూక్ష్మ శరీరంలో ఉందా, స్థూల శరీరంలో ఉందా అనేది క్లారిటీగా, అంటే మనకు ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు విదేశీయుల వల్ల నాశనం అయిపోయాయి. అందులో చాలా విషయాలు ఉండుండొచ్చు. మనకు లభ్యమయ్యే గ్రంథాల లోపల చాలా విషయాల గురించి క్లారిటీ లేదు. మనము స్వయంగా సాధన చేసి కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అందులో ఈ ప్రాణం అనేది సూక్ష్మ స్థూల శరీరంలో కలయిక ద్వారా ఏర్పడ్డది. ఇది విడిపోతే ప్రాణము ఉండదు. అంటే ఇవి 2 కలిస్తేనే ఉంటుంది, విడిపోతే ఉండదు. అంటే ఈ ప్రాణము దానిలో సగం, దీనిలో సగం ఉంది. ఇవి 2 కలిస్తే ప్రాణం అవుతుంది. అలా ఆ వీడియో యొక్క అభిప్రాయము. మీకేమైనా ఇంకా వేరే సందేహాలు ఉంటే కూడా అడగండి. ఇప్పుడు సాంఖ్య దర్శనం గురించి కానీ, ఆ ప్రాణం గురించి కానీ, ఇంకేవైనా కొంచెం రిలేటెడ్ అడగండి. రిలేటెడ్ అడగడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సాంఖ్య దర్శనం గురించి చదువుతున్నాం కనుక దీనికి ఇంకా మంచి సమర్థన లభిస్తుంది. దీనికి రిలేటెడ్ అడిగితే బాగుంటుంది అలా. నమస్తే గురూజీ. నమస్తే జీ. గురూజీ, ఒక సందేహము. మనసు ఉభయేంద్రియం అన్నారు కదా,
గురూజీ అవును. దానికి ఒక ఎగ్జాంపుల్ తో కొద్దిగా వివరిస్తారా గురూజీ? తప్పకుండా. మనసు ఉభయేంద్రియం అని ఎందుకన్నారంటే కర్మేంద్రియాలతో పనిచేస్తుంది, జ్ఞానేంద్రియాలతో పనిచేస్తుంది. ఉదాహరణకి మనం చూడాలంటే ఆత్మ చూడాలనుకుంటే అది మనసును ప్రేరేపిస్తుంది. మనస్సు చక్షురేంద్రియంతో కనెక్ట్ అయితే చక్షురేంద్రియము రూపంతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆత్మ రూపాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఇది ఇది జ్ఞానేంద్రియం. అంటే జ్ఞానేంద్రియంతో మనసుకున్న సంబంధం. కర్మేంద్రియం. కర్మేంద్రియం అంటే ఇప్పుడు ఆత్మలో ఒక ఆలోచన వచ్చింది. మనము లేవాలనుకున్నాము, కూర్చొని ఉన్నాము, లేవాలనుకున్నాము. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే మనస్సును ప్రేరేపిస్తుంది. ఆ మనస్సు ఈ కర్మేంద్రియమైన కాళ్ళను ప్రేరేపిస్తే కాళ్ళు నిల్చుంటాయి, నడుస్తాయి. అలా ఉభయేంద్రియం. ధన్యవాదాలు గురూజీ. మంచిగా. ఇంకా నమస్తే గురుజీ. ఇందాక మీరు నమస్తే జీ. స్టార్టింగ్ లో ఆ ఆత్మలకు ఉన్నటువంటి రాగద్వేషాల వలన ఈ సృష్టి ఏర్పడ్డదని చెప్పారు కదండి. అవును. అయితే ఈ రాగద్వేషాలు అనేది మానవ జన్మ ఎత్తినప్పుడు అవి బయటికి వ్యక్తమవుతాయి, కానీ వేరే వేరే ఇతర జీవులలో ఈ రాగద్వేషాలు మనం చూడగలుగుతామా? చూడలేం కదా. ఇంకో జన్మ ఎలా వచ్చింది? మానవ జన్మతోనే వచ్చింది కదా. అవును, అవును. మానవ జన్మలో రాగద్వేషాలు ఉంటేనే తప్పులు చేస్తే దానివల్ల రాగద్వేషం అంటే ఇక్కడ పూర్తిగా నెగిటివ్ అర్థంలో తీసుకోకండి. రాగము అంటే కోరిక, ద్వేషము అంటే అయిష్టం, ఇష్టం అయిష్టం. ఓకే. ఈ ఇష్టము అయిష్టం జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు ఆ రాగద్వేషాలు మంచివే. రాగద్వేషం అంటే తిట్టు కాదు, చెడు పదం కాదు. జీ. అలా అయితే జంతువుల్లో కూడా మనకి ఈ రాగద్వేషాలు మనం రాగద్వేషాలు చూడొచ్చు. ఉంటాయి, వాటికి ఇష్టం అయిష్టం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఓకే, ఓకే. ఇష్టం అయిష్టాన్ని మనం ఆ రకంగా చూడొచ్చు. రాగద్వేషం వాటికి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉంటాయి కదా కొన్ని జంతువులు ఇష్టం. కూడా. అవును జీ, అవును. అదే అదే. ఓకే. సరే. ఇంకా ఇందులో నుంచే నేను కొంత అడుగుతాను. 13 కరణములు ఏవి ఆత్మకు? ఎవరు చెప్తారు 13 పేర్లు? నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మహాతత్వం బుద్ధి, మనస్సు అండ్ అహంకారం. గుడ్, బాగా చెప్పారు. బస్ ఇవి కరణాలు. కరణాలు ఎందుకన్నారంటే వీటి సహాయంతోనే ఆత్మ భోగాన్ని అనుభవిస్తుంది, కర్మం చేస్తుంది, జ్ఞానాన్ని గ్రహిస్తుంది. కనుక ఇవి కరణములు. 13 కరణాలు గుర్తుండాలి మనకు. చాలా సంతోషం, బాగా చెప్పారు. ఇందులో బుద్ధి పని చెప్పగలరా ఎవరైనా? ఈ రోజే చెప్పడం జరిగింది. అంటే మీ క్యాచింగ్, అంటే మీ యొక్క ఎలా ఉంది గ్రహణ అని తెలుసుకోవడం కోసం, రిసీవింగ్ పవర్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. బుద్ధి కర్మలు ఎంతవరకు మీకు గుర్తుంటే అంత చెప్పండి. చెప్పలేరా? ఎవరైనా చెప్పగలరా? ఏది చెప్పినా కొంత చెప్పినా పర్వాలేదు. బుద్ధి అంటే మహాతత్వంకు మనకు కపిలుడు ఈ గుణాలు ఉన్నాయి, ఈ కర్మలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను నేనే. బుద్ధి లోపల సాత్విక గుణం అధికమైతే దానికి నిర్ణయించే శక్తి వస్తుంది. ఇది బుద్ధి కర్మనే. తర్వాత బుద్ధి లోపల రాసికం అధికమైనప్పుడు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యం అనే గుణాలు వస్తాయి. అంటే వీటిని సంగ్రహించే గుణాలు. ఇది రాసికం ఉన్నప్పుడు. బుద్ధి లోపల తామసికం ఉన్నప్పుడు వీటికి వ్యతిరేకమైన అంటే అజ్ఞానము, అధర్మము, అవైరాగ్యము, అనైశ్వర్యము అంటే దారిద్ర్యము అనేటివి వస్తాయి. ఇవి బుద్ధి లక్షణాలు. ఇంద్రియాలు
రెండు రకాలుగా పనిచేస్తాయి ఈ 13 ఇంద్రియాలు కూడా. వాటిని మన శాస్త్రంలో ఏమన్నారు? ఈ రోజు లెసనే ఇది కూడా. ఎంతవరకు ఉభయ క్యాచ్ చేశారు? ఉభయం జీ ఇంద్రియం చెప్పండి. ఉభయం ఇంద్రియం వా అని మనసుగా చెప్తాను. ఉభయేంద్రియము మనసు. ఓకే. ఇంద్రియాలన్నీ 13 ఇంద్రియాలు కూడా 2 పద్ధతుల్లో పనిచేస్తాయని చెప్పడం జరిగింది. ఆ 2 పద్ధతులు ఏంటియో అడుగుతున్నాను. చెప్తాను నేను. క్రమము, అక్రమము. క్రమము అంటే ఆత్మ నుంచి విషయం వరకు, ఇది క్రమము. విషయం నుంచి ఆత్మ వరకు అక్రమం. సంకల్పిత చర్యలు క్రమము, అసంకల్పిత చర్యలు అక్రమం. అసంకల్పిత చర్యలు అంటే మనం ఇప్పుడు వెళ్తున్నాము, వెళ్తుంటే మధ్యలో ఒక రాయి వచ్చింది అనుకోండి, సడన్గా మనం కాలు లేపి అటు దూకుతాం. అంటే అక్కడ ఆత్మ ప్రేరేపిస్తే కాలు, అంటే ఆత్మ మనసును ప్రేరేపించి మనస్సు కాలును ప్రేరేపించినాక కాలు లేవలేదు, ధనుమ లేస్తుంది. దీన్ని అసంకల్పిత చర్య అంటారు. ఈ అసంకల్పిత చర్యలను అక్రమము అంటారు. ఇంద్రియాలు 2 రకాలుగా పనిచేస్తాయి. ఆత్మ ప్రేరేపించిన పనిచేస్తాయి, ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ కోసం కూడా పనిచేస్తుంటాయి. ఇది అక్రమం అంటారు. అలా. అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. గురూజీ భగవద్గీతలో ఒక డౌట్ ఉంది గురూజీ. భగవద్గీత అంటే దీనికి రిలేటెడ్ అయితే అడగండి, ఎందుకంటే మనకు డైవర్ట్ అవుతుంది విషయం. దీనికి రిలేటెడ్ కాదు గురూజీ, అది వేరే విషయం. దీనికి రిలేటెడ్ అడగండి, బాగుంటది. ఎందుకంటే మనం ఈ సబ్జెక్ట్ కు కొంచెం బలాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. దానికి గురుజీ కూడా టైం ఇవ్వాలి. మీరే అడగండి గురుజీ ఇంకా కొన్ని. ఓకే, సరే. మీరు అడిగినప్పుడు నేను అడుగుతాను తప్పకుండా. ఇక్కడ ఇంద్రియాలు అంటే అంటే ఇంద్రియాలు అంటే ఇప్పుడు మనకు ఇవి కనిపించేటి ఏంటివి, మనం చూడగలిగేటి ఏంటివి? చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, కర్మేంద్రియాలను ఇవన్నీ చూడగలుగుతాం. కర్మేంద్రియాలను చూడగలుగుతాం మనం. అవి పంచ కర్మేంద్రియాలను మనం చూడగలుగుతాం. అమ్మ చెప్పండి. గోలక ఏమో చెప్పారు కదండి గురుజీ. గోలకాలు. గోలకాలు. గోలకాలు ఇంద్రియాలు కాదు, కర్మేంద్రియాలను కూడా చూడలేము. ఈ కాళ్ళను చూస్తున్నాము, కాళ్ళు అనేటివి, జీ. కాళ్ళు అనే కర్మేంద్రియానికి గోలకాలు ఇవి, అంటే భూతాత్మకాలు ఇవి, అంటే పంచభూతాలతో నిర్మించబడ్డవి, స్థూల శరీరం ద్వారా ఏర్పడ్డవి. కానీ ఇవి కాదు, ఈ కాళ్ళు కాదు కర్మేంద్రియాలు, లోపలనే ఉంటుంది అది కూడా కర్మేంద్రియం. కాళ్ళకు సంబంధించిన కర్మేంద్రియం కూడా లోపలనే ఉంటుంది. చేతులకు సంబంధించిన కర్మేంద్రియం అదే బ్రెయిన్, మేము దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ లో రిప్రజెంటేషన్ అయి ఉంటుంది గురుజీ. ఇప్పుడు మీరు ఆక్యుపంచర్ లో చెప్తారు చూడండి, అవును, పాదంలో ఇక్కడ ఉంటుంది, అవును, లివర్ ఇక్కడ ఉంటుంది, కిడ్నీ ఇక్కడ ఉంటుంది అనేసి రిప్రజెంటేషన్. అలా బ్రెయిన్ లో అలా ఉంటుంది గురుజీ, మీరు చెప్తాను. అది మనకు అంటే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ కనిపించవు, వాటి గోలకాలను చూస్తున్నాం మనం. ఈ కర్మేంద్రియాల గోలకాలు ఇవి కాళ్ళు చేతులు అనేటివి, జ్ఞానేంద్రియాల గోలకాలు ఈ కళ్ళు చెవులు అనేటివి. అయితే ఇవి అంటే జ్ఞానేంద్రియాలు కనిపించవు, అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు ఏవి కూడా కనిపించవు, వాటి గోలకాలు మాత్రమే మనం చూస్తున్నాము అనేది మనం ఇందాక నేర్చుకున్న విషయము. అందులో ఇవి అహంకారంతో తయారు చేయబడ్డాయి, భూతాలతో తయారు చేయ. నా భౌతికాన్ని అనే ఒక సూత్రం వచ్చింది, 20 సూత్రం లోపల అహంకారికత్తు శృతేహే నా భౌతికాని, అంటే భూతాలతో తయారు చేయబడ్డాయి అయితేనే మనం కళ్ళతో చూడగలం. కానీ ఇవి అహంకారంతో తయారు చేయబడ్డాయి కనుక వీటిని కళ్ళతో చూడరాదు. అది అంటే ఇవి
ఇక్కడ ఒక సూత్రము తదుత్పత్తి శృతేహే వినాశ దర్శనాచ, అంటే ఇవి కూడా ఉత్పత్తి అయినవే. తదుత్పత్తి శృతేచ్ఛ అంటే శృతి ఏం చెప్తుందంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణము ఉత్పత్తి అయిందే. మనం సాంఖ్య దర్శనం కూడా అదే నేర్చుకున్నాం కదా, మూల ప్రకృతి నుంచి ఉత్పత్తి అయినాయి. కానీ కళ్ళకు మాత్రం కనిపించవు, అంటే భూతాలతో నిర్మించబడ్డవి కాదు ఇవి. ఈ అహంకారము, మహాతత్వం ఏమో మూల ప్రకృతి నుంచి ఏర్పడ్డాయి. అహంకారం నుంచి ఏర్పడ్డాయి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు. మళ్ళీ కర్మాత్రల నుంచి భూతాలు, భూతాల నుంచి జీవ పదార్థం ఏర్పడి, జీవ పదార్థం నుంచి ఏర్పడ్డవి ఈ గోళకాలు. కనుక ఆ ఇంద్రియాలను చూడట్లేదు, ఈ గోళకాలను చూసి మనము భ్రమిస్తున్నాము ఇవే ఇంద్రియాలను కొని, కానీ ఇవి ఇంద్రియాలు కావు. తదుత్పత్తి శృతేచ్ఛ అంటే ఆ అహంకారంతో తయారైన ఇంద్రియాలు కూడా ఉత్పత్తి అవుతాయి, నశిస్తాయి. ఎప్పుడు నశిస్తాయి? ఎప్పుడైతే ఈ సృష్టి అయిపోతుందో అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు అన్ని కూడా నశించి మళ్ళీ మూల ప్రకృతి లోపల చేరిపోతాయి. అలా అంటే ఈ గోళకాల యొక్క వయసు 100 సంవత్సరాలు అనుకోండి యావరేజ్గా. కానీ లోపలున్న ఇంద్రియాల వయసు ఎంత? 432 కోట్ల సంవత్సరాలు. అప్పటి వరకు నశించవు అవి, కానీ అప్పుడు నశిస్తాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఇవి ఉత్పత్తి అయినా కనుక నశిస్తాయి. ఉత్పత్తి అయిన పదార్థం నశిస్తుంది. ఎప్పుడు నశిస్తుంది? ప్రళయంలో మాత్రమే నశిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఉండేది. అలా మీకేమైనా ప్రశ్నలు ఉదయిస్తే అడగండి, లేకుంటే నేను అడుగుతాను. గురుజీ ఒక సందేహం ఉంది. అడుగు. మరణించిన తర్వాత ఈ ప్రాణాలు అనేటివి ఎక్కడ పోతాయి గురుజీ? అంటే అవి సూక్ష్మ శరీరంతో పాటు వస్తాయా, లేదా ఇక్కడ వదిలేస్తాయా భౌతికంగా? ఇందాకనే చెప్పాను, ప్రాణము అనేది సూక్ష్మ శరీరంలో సగం ఉంది, స్థూల శరీరం, ఇవి రెండు కలిపితే ప్రాణం అవుతుంది. అందులో ఉన్న తన్మాత్రలు స్థూల శరీరంలోని పరమాణువులు కలిస్తే ప్రాణం అవుతుంది. విడిపోతే అందులో ఉంది, ఇందులో ఉంది. అంటే ఇక్కడ ఈ స్థూల శరీరంలో ఉన్న ఏదైతే మనము వాయువు అనుకున్నామో అది వాయువులా ఏర్పడుతుంది. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న తన్మాత్రలు ఏర్పడతాయి. అంటే తన్మాత్రలు అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో కలిస్తే ఈ తన్మాత్రలు స్థూల శరీరంలో పరమాణులు కలిసి ప్రాణంలా ఏర్పడతాయి. విడిపోతే ఏమవుతుంది? ఇలా తన్మాత్రలు అయిపోతుంది, అదే ప్రాణము. ఇందులోపల పరమాణులు అయిపోతుంది. అది అంటే తన్మాత్రల్లో కూడా ప్రాణం ఉందా గురుజీ? తన్మాత్రలు ఈ భూతాలు కలిస్తే ప్రాణం ఏర్పడుతుంది. ఓకే. విడివిడిగా ఓకే. ఉంటే ప్రాణం అని, అవి తన్మాత్రలు అంటారు, దీన్ని పరమాణులు అంటారు. కలిస్తే ప్రాణం అంటారు. అలా. ఓకే, ధన్యవాదాలు గురుజీ. సరే, వీడియో చూడండి 2-3 సార్లు ఈ రోజు వీడియో. ఇంకా దానికి నెక్స్ట్ కూడా చేస్తాను ఇంకా వివరంగా. అంటే మనకి భూమి పైన ఆక్సిజన్ ఉంటేనే ఈ ప్రాణం అనేది నిలుస్తుంది కదా గురుజీ? ఆక్సిజన్ లేకుండా కూడా ప్రాణం అనేది ఉంటుందా? అంటే శరీరము అంటే ఇది ప్రాణమైన తర్వాత అంటే తన్మాత్రలు, ఇందులోని పరమాణువులు, జీవ పదార్థాల పరమాణులు కలిసి ప్రాణం ఏర్పడిన తర్వాత ఆ ప్రాణం నిలవాలంటే ఆక్సిజనే కావాలి కదా. ఆక్సిజన్ తీసుకుంటేనే ప్రాణము, సమానము, ఉదానము, వ్యానము, అపానం ఇవన్నీ పనిచేస్తాయి, లేకుంటే చేయవు కదా. ఎందుకంటే అది ప్రాణం అనేది ఈ పంచభూతాల ద్వారానే పోషించబడుతుంది, మళ్ళీ లేకుంటే ఉండదు. కొన్ని జీవులు అన్ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ లేకుండా కూడా ఉంటాయి కదా గురుజీ? అంటే అక్కడ ప్రాణం ఉందా ఉండొచ్చు, లేదా? ఓకే. ఉండొచ్చు. అది ఒక రకమైన వాయువును, ఒక రకమైన పదార్థాన్ని తీసుకొని బ్రతుకుతూ ఉంటుంది. జీవము అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము కలిసిన తర్వాత జీవము లేదా ప్రాణం ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రాణము భౌతిక పదార్థాల ద్వారా పోషించబడుతుంది. అది ఆ భౌతిక పదార్థము జాతిని బట్టి వేరువేరుగా ఉండవచ్చు. ఇప్పుడు చేపలు ఉన్నాయి, అవి ఆక్సిజన్ డైరెక్ట్ తీసుకుంటాయా? తీసుకోవు కదా, నీటి నుంచే గ్రహిస్తాయి వాటికి కావాల్సింది. అలా ఏదో ఒక ప్రాణాన్ని పోషించే పదార్థం ఉంటుంది. అది ఆక్సిజనే కావాలని కాదు. మన విషయానికి వస్తే ఆక్సిజన్ అది అంటే క్షీరదాలన్నీ కూడా, మమ్మేల్స్ అన్ని కూడా ఆక్సిజన్ తీసుకుంటాయి. మమ్మేల్స్ కానీ, రెప్టైల్స్ కానీ, ఆంఫిబియన్స్ కానీ దాదాపుగా అంటే మనకు ఈ అకశేరుకాలు, సకశేరుకాల లోపల
చేపలు, ఉభయచరాలు, పక్షులు, క్షీరదాలు ఇట్లా విభజించడం జరిగింది. ఇందులోపల జాతిని బట్టి వాటి వాటి యొక్క ఆహారము, వాయువు, జలము అనేది క్వాంటిటీ, ఈ తీరు అనేది ఆధారపడి ఉంటుంది అందులో. ఆ విధంగా. ధన్యవాదాలు గురూజీ. అవసరం. గురుజీ ఒక్క డౌట్. ఇప్పుడు మీరు అడగండి. కొంతమంది బేబీస్ పిల్లలు పుట్టినప్పుడు గుడ్డివాళ్ళు ఉంటారు, లేదంటే డెఫ్ మ్యూట్ అంటాం చూడండి, చెవులు వినిపించకుండా మాట రాకుండా అలా పుడతారు. అప్పుడు ఆడ పంచతన్మాత్రలు పంచభూతాలతో కలిసేది ఏమైనా డిస్క్రిపెన్సీ ఉంటుందా? డిస్టర్బ్ ఉండదు. అవుతారా? సూక్ష్మ శరీరము స్థూల శరీరం కలుస్తుంది, ప్రాణము కూడా ఉద్భవిస్తుంది, పిత్తము కఫము కూడా బాగానే పనిచేస్తాయి. కానీ ఆ బీజం ఏర్పడడం లోపల, అంటే ఎప్పుడైతే సంయుక్త బీజం జైగోట్ ఏర్పడుతుందో దానిలో లోపం ఉంటుంది. అంటే ఈ 2 జన్యువులు, స్త్రీ సంయోగ బీజంలోని జన్యువులు, ఇందులోని జన్యువులు, దాని క్రోమోజోములు, దీని క్రోమోజోములు, అక్కడి నుంచి 23, ఇక్కడ నుంచి 23 రావడం, ఆ క్రోమోజోముల పైన ఉన్న జన్యువులు కలవడం లోపల ఏదైనా లోపం జరిగినప్పుడు, ఆ ఈక్వేషన్స్ లోపల ఏదైనా తేడా వచ్చినప్పుడు, ఈ భౌతికంగా ఆ బీజ కణం లోపల చెవులు ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, కాళ్ళు ఇలా ఉండాలి అనేది నిర్ణయం జరుగుతుంది. అందులో ఉన్న కఫము కూడా జన్యువులకు అనుకూలంగానే అందులో ఉన్న కఫం కానీ, పిత్తం కానీ, వాతం కానీ ఆ విధంగానే ప్రవర్తిస్తాయి. కానీ ఈ స్థూల సూక్ష్మ శరీరంలో కలయిక లోపల తేడా ఏముండదు, ప్రాణం ఏర్పడడంలో కూడా తేడా ఏముండదు, పిత్తము కఫం ఏర్పడడంలో కూడా తేడా ఉండదు. కానీ నిర్మాణం లోపల తేడా, అంటే జన్యువు లోపల, క్రోమోజోము లోపల ఏదైనా తేడాలు ఉంటే మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ధన్యవాదాలు. మంచిగా. గురుజీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఆ భౌతికంలో ఉన్నటువంటి ప్రాణశక్తి తర్వాత తన్మాత్రలో ఉన్నటువంటి ఆ 2 కలిసినప్పుడు మాత్రమే మనకి జీవం ఉత్పత్తి అవుతుంది అన్నారు కదా. ఇది ఆటోమేటిక్ గా ఈశ్వరుని యొక్క ఈ యొక్క సృష్టిలో ఏర్పడుతుంది, కానీ దీన్ని మానవుడు కృత్రిమంగా చేయగలుగుతాడా? అంటే రెండింటి కలపగలిగే అవకాశం ఏమైనా ఉందా? అస్సలు లేదు. అస్సలు లేదు. సూక్ష్మ శరీరం అనేది అభౌతికం. దాన్ని ఎట్లా పట్టుకుంటాడో, ఎట్లా ముట్టుకుంటాడు, ఎక్కడికి తీసుకొస్తాడు. కనుక స్థూల శరీరంలో చేంజెస్ తీసుకురావచ్చు మనం, ప్రాణాన్ని నిలపడానికి, ప్రాణాన్ని పెంచడానికి. కానీ వాళ్ళు స్వయంగా ప్రాణాన్ని ఉత్పత్తి చేయరాదు. అది ఈశ్వర సృష్టిలోనే జరుగుతుంది. ప్రాణోత్పత్తి ప్రాణం ద్వారానే అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాణం ఉద్భవించిన తర్వాతనే, సూక్ష్మ శరీరం ఒంటరిగా ఉందనుకోండి అది ఏమి చేయదు ఆత్మకు. స్థూల శరీరం ఒంటరిగా ఉందనుకోండి ఇది ఏమి చేయదు. వాటి జీవ పదార్థం ఏం చేయదు, వాటి సూక్ష్మ శరీరం ఏం చేయదు. సూక్ష్మ శరీరంలో జీవ పదార్థంలో సూక్ష్మ శరీరం ప్రవేశిస్తేనే, అది ప్రాణంగా ఉద్భవిస్తేనే మళ్ళా పిత్తము కఫం ఏర్పడి అది శరీర నిర్మాణం జరిగి, ఆ శరీర నిర్మాణం అనేది ఆత్మకు సహకరిస్తూ ఉంటుంది. అంటే తినడము, పోషించబడము, కర్మలు చేయడము, జ్ఞానాన్ని గ్రహించడము, భోగించడం అనేది జరుగుతుంది. లేకుంటే జరగదు. ప్రాణం ఉత్పత్తి కాకుంటే భోగము లేదు, జ్ఞానము లేదు, కర్మ లేదు. అందుకనే ఇప్పటి వరకు ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా ఈ ప్రాణం ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది అనేది కనుక్కోలేకపోతున్నారు. ప్రాణం అంటే ఏందో నిర్వచనం లేదు, శాస్త్రాలనే కరెక్ట్ నిర్వచనం లేదు, వాళ్ళేం చెప్తారు, ఇంకా చెప్తారు. అది చెప్పరాదు అట్లా. ఓకే, ధన్యవాదాలు. యాక్చువల్లీ గురుజీ ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ థెరపీ అంతా ఎక్కువ అడ్వాన్స్మెంట్స్ ఉంది కదండి గురుజీ. అవును. కొన్ని బోన్ మ్యారోలో సెల్స్, లేదంటే పంటి సెల్స్, ఆర్ ఈవెన్ ప్లసెంటా, అంటే బేబీ పుట్టిన తర్వాత మావి ఉంటుంది చూడండి, దాంట్లో స్టెమ్ సెల్స్ అవి తీసుకొని దాని ద్వారా అదే క్లోనింగ్ ఇవన్నీ చేస్తున్నారు. అది అంటే టోటల్ బాడీ మొత్తం సృష్టి చేయలేకపోతున్నారు. జస్ట్ ఒక ఆర్గన్ ని మాత్రం, అంటే ఇప్పుడు బోన్ మ్యారో క్యాన్సర్ అట్లా వచ్చిండే వాళ్ళకో, లేదు బోన్ మ్యారో సెల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, ప్లాస్టిక్ అనీమియా ఇట్లా అంటారు, అట్లాంటివి దాన్ని థెరపీ అంటే నయం చేసే అట్లా బోన్ మ్యారోని సృష్టిస్తున్నారు, ఆర్ లివర్ ని సృష్టిస్తున్నారు. అలా ఒక్కొక్క ఆర్గన్ ని సృష్టి చేసేదానికి సాధ్యమవుతుంది. బట్ బేసిక్ ఆ పదార్థం అనేది మాత్రం కానే కావాలి, స్టెమ్ సెల్స్ అనేది కావాలి. అయితే ఇక్కడ అది కణ విభజన ద్వారా సాధ్యమవుతుంది. కణాల లోపల సెల్ డివిజన్స్ ఉంటాయి కదా, సెల్ డివిజన్ అయినప్పుడు అవి ఏర్పడతాయి. సెల్ డివిజన్ ను ప్రేరేపించే అట్లాంటి ఉత్ప్రేరకాలు,
ఏమన్నా వాడి కూడా దాన్ని అట్లా చేస్తున్నారు కావచ్చు. అట్లాంటి మెడిసిన్ అట్లాంటి టెక్నాలజీ ఉంటుందేమో. కానీ అవును. జీవ పదార్థాన్ని ఉత్పత్తి చేయడం గాని, ఆ ఉత్పత్తి చేసిన జీవ పదార్థం లోపల ప్రాణాన్ని ఈ అంటే సూక్ష్మ అవును. శరీరాన్ని ప్రవేశపెట్టడం గాని సాధ్యం కాదు. సాధ్యం కాదు. కానీ శరీరం లోపల ఒక బీజ కణాన్ని తీసుకొని మనం దాన్ని పోషిస్తే దానిలోకి సూక్ష్మ శరీరం వచ్చి చేరుతుంది ఈశ్వరుని సృష్టి లోపల. అంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అనుకోండి. దాని లోపల సంయుక్త బీజము తయారు చేస్తారు గనక, పురుష సంయోగం, స్త్రీ సంయోగ బీజాన్ని కలిపేస్తారు గనక, అట్లా కలిపినప్పుడే దానిలో డెవలప్మెంట్ కొద్దిగా స్టార్ట్ అవుతుందంటే అర్థం ఏంటంటే సూక్ష్మ శరీరం ప్రవేశిస్తేనే స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన దాన్ని మనం పెంచుతాం అంతే. దాన్ని ప్రేరేపిస్తాం అంతే. దాన్ని ఎంకరేజ్ చేస్తాం గానీ, మనం స్వయంగా జీవ పదార్థాన్ని ఉత్పత్తి చేయడం, సూక్ష్మ శరీరాన్ని ప్రవేశించడము, ప్రాణాన్ని ఉత్పత్తి చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఎగ్జాక్ట్‌లీ గురూజీ. కరెక్ట్. ఇంకా ఇందాక అమ్మగారు చెప్పినట్టు అంటే ఒక శరీరంలో నుంచి ఒక ఆర్గాన్ని డెవలప్ చేయడానికైనా, అంటే లివర్, కిడ్నీ లాంటిది చేయడానికైనా, బోన్ మ్యారోలో నుంచి తీయడాన్ని మనం అంటుకట్టడం అనుకోవచ్చు జీ. ఇప్పుడు మనం చెట్లకి అంటుకట్టినప్పుడు అది చెట్టు మొత్తం రాదు, కాకపోతే ఒక వేరే దాంట్లో నుంచి పెడితే తయారవుతుంది కదా, సేమ్ అట్లనే అనుకోవచ్చు. చేయొచ్చు. అయితే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరంలో ప్రవేశించడానికి దానికి ఒక అర్హత ఉండాలి. అర్హత ఏంటంటే దాని లోపల ఒక జన్యు రచన ఏర్పడాలి. ఆ జన్యు రచనకు అనుకూలమైన సంస్కారాలు గల ఆత్మ ఉన్న సూక్ష్మ శరీరం అందులోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక న్యాయం అనేది ఉంటుంది మళ్ళీ. ఏ సూక్ష్మ శరీరం వెళ్ళి ఏ స్థూల శరీరంలో వెళ్ళాలనేది ఒక న్యాయ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ సంయుక్త బీజం ఏర్పడ్డ తర్వాతనే జన్యు రచన అనేది మనకు తెలుస్తుంది. స్త్రీ సంయోగ బీజంలోని జన్యు రచన, పురుష సంయోగ బీజంలోని జన్యు రచన రెండు కలిసిన తర్వాత కొత్త జన్యు రచన ఏర్పడుతుంది సంయుక్త బీజం లోపల. ఆ జన్యు రచన అనేది ఏ సంస్కారాలకు సరిపోతుందో ఆ ఆత్మకు సంబంధించిన సూక్ష్మ శరీరం వచ్చి దీని లోపల ప్రవేశిస్తుంది. ఆ పద్ధతి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈశ్వరుడు న్యాయ పద్ధతి లోపలనే ఏ సూక్ష్మ శరీరాన్ని ఈ స్థూల శరీరంలో ప్రవేశపెట్టాలనేది నిర్ణయిస్తాడు. అది కూడా ఉంటుంది. అటువంటి న్యాయాన్ని మానవుడు చేయలేడు జీ. అన్ని సాధ్యం కాదు. అన్ని జీ. సాధ్యం కాదు. కర్మలు చేయడమే కాదు, తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. అచింతవ్యం సాధ్యం అనే కాదు. పదం కూడా వస్తుంది శాస్త్రాల లోపల. కొన్ని జీ. విషయాలు అచింతవ్యం అంటే మనసుకు అందకుండా ఉంటాయి. అంటే మనసు ద్వారా తెలుసుకోరాదు. ఓకే. మనం ఎప్పుడైతే ముక్తిని పొందుతామో ఆ జీ. ఈశ్వరుని ద్వారా తెలుసుకునే విషయాలు ఉంటాయి కొన్ని. ఓకే. శరీరం ద్వారా తెలుసుకునే విషయాలు అన్నీ ఉండవు. ఒక ముక్తి జీ. వరకు చేర్చే సామర్థ్యం శరీరానికి ఉంది. కానీ ముక్తిలోకి వెళ్ళిన తర్వాత శరీరం ద్వారా తెలుసుకొని ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. పరాంతకాలం ఉండి మనం చేసేది అదే. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అంటే అక్కడ తెలుస్తాయి. అక్కడ ఎట్లా తెలుస్తాయి ఆత్మ కంటే? బ్రహ్మ ద్వారా తెలుస్తాయి, ఈశ్వరుని ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు కూడా ఆత్మ తాను స్వయంగా దేనిని తెలుసుకోలేదు, దేనిని చేయలేదు, దేనిని పొందలేదు. జీ. ఇక్కడ అంటే బంధములో ఉన్నప్పుడు ప్రకృతి ద్వారా, బంధము విడిపోయిన తర్వాత పరమాత్మ ద్వారా మాత్రమే జ్ఞానాన్ని గాని, కర్మను గాని, భోగాన్ని గాని అనుభవిస్తుంది. స్వయంగా ఆత్మ ప్రకృతి లేకుండా, పరమాత్మ లేకుండా కర్మ చేయలేదు, జ్ఞానాన్ని పొందలేదు, భోగాన్ని అనుభవించలేదు.